ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము. బైబిల్స్ అందరూ తీసుకొచ్చారు కదా. చదువు వచ్చిన వాళ్ళందరూ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్, పెన్ను, నోట్బుక్ తెచ్చుకోవాలి. అలాగే చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ మోయడం ఎంతో దీవెనకరమని తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఎలాగైతే పాఠ్య పుస్తకాలు ఉంటాయో ప్రతి ఒక్కరింట్లో ఒక్కొక్కరికి ఏముండాలి? బైబిల్ ఉండాలని తెలియజేస్తుంది. ఈ సమయంలో ఆదికాండము 3వ అధ్యాయము తీసారా? 3వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుంటున్నట్లు తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అని. 4వ వాక్యం చదువుకుంటే అందుకు సర్పము మీరు చావరు, మీరు ఎలాంటి వారు అవుతారట? ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కళ్ళు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. అందరి కళ్ళు నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధ గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి రాత్రికాల వేళ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు రాత్రికాల ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీరు ఉండే మీ కృప ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. చక్కగా పాటలు పాడుకొని ఆరాధించుకుని శుభాన్ని మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల వేళ ప్రభావ పనులు చేసుకొని వచ్చి కూడా నీ మందిరాల్లో ఈ మాటలు వినడానికి వచ్చిన వారందరినీ దీవించమని కోరుతున్నాం. నీ మాటలు చెప్పబోతున్న ఈ దినదాసుని మీ ఆత్మ చేత నింపి మీ వాక్యపు వెలుగులో మేమందరము సరిచేయబడులాగా కృప చూపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల వేళ ఆయన సన్నిధిలోకి చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయం మీ అందరికీ వాక్య పరిచర్య చేసే శుభాగ్యం ప్రభు నాకు అనుగ్రహించినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. చదువుబడిన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఆది కాండంలో మనకు మొట్టమొదటి దంపతులు ఎవరండి? ఆదాము అవ్వడు. యావత్ ప్రపంచానికి మానవాళ్ళందరికీ జననం మరణం అక్కడి నుంచే వస్తాయి అన్నమాట. ప్రభు తన అరచేతులతో ఎవరిని తయారు చేశాడు? ఫస్ట్గా ఎవరిని తయారు చేశాడు? ఆదాము. దేనితో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. మట్టితో తయారు చేసి నాసికరంధ్రంలో ఏం ఊదాడు? జీవాత్మను ఊదగా వాడు ఏమయ్యాడు? జీవాత్మయి నరుడుగా ఉన్నాడు. అయితే ప్రభు ఆల్రెడీ చెప్పారు. 2వ అధ్యాయము అది కాదు, 2వ అధ్యాయము 17వ వాక్యంలో చదివితే, అయితే మంచి చెడుల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చచ్చేదవని నరుని ఆజ్ఞాపించాడు. ప్రభు ఏం చేశాడంటే తన అరచేతులతో ఎవరిని సృజించుకున్నాడు? మీరు ఇక్కడ చూడాలి. ఎవరిని సృజించుకున్నాడు? ఒక మనిషిని సృజించుకున్నాడు. అతనికి పెట్టబడిన పేరేంటి అంటే నరుడు. మనం అందరం నరులమే కదా, నరులు. అయితే ఆ నరుడికి ఆల్రెడీ చెప్పాడు ప్రభు ఏమనంటే, ఈ తోటలో నీకు ఇష్టం వచ్చిన ఫలవృక్షాలు భుజించు, కానీ ఈ తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టు యొక్క ఫలవృక్షాలను తినకూడదు అని చెప్పాడు. తింటే ఏమవుతావని చెప్పాడు? తినాన నువ్వేం చేయబడతావు? చనిపోతావు అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన తర్వాత నరుడు ఒంటరిగా ఉన్నాడా? నరుడు ఒంటరి ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు. తర్వాత ఆ ఒంటరి అయిన నరుడికి దేవుడు ఏం చేశాడు? సాటి అయిన సహకారిని కూడా ప్రభు
ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆదాము ఆమెకు పెట్టుకున్న పేరు ఏంటి అంటే హవ్వ. హవ్వ అంటే నరుడు నుంచి తీయబడింది కాబట్టి ఆమెకు హవ్వ అని పేరు పెట్టబడింది. అయితే ఈ రీతిగా ఒక పురుషుడు ఒక స్త్రీ ఇప్పుడు తయారయ్యారు. తయారైపోయిన తర్వాత పురుషుడు తన దగ్గర ఉన్న స్త్రీకి మంచి చెడు చెప్పడండి. చెప్తాడు. మొట్టమొదటిగా ప్రభువుతో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈ ఇద్దరు మనుషులతో ప్రభు మాట్లాడేవాడు. అలాగే ఆదాము కూడా అవ్వకు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఉంటాడు. ఎందుకంటే అపవాది వచ్చి 3వ అధ్యాయంలో ఏమంటదంటే ఈ తోటలో మీరు దేనైనా తినకూడదని ఏమైనా ప్రభు చెప్పాడన్నప్పుడు ఆమె ఏమంటదో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే, దేవుడైన యెహోవా దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో ఏమని చెప్పిందంట? ఇది నిజమా? మనం ఆలోచన చేద్దాం. సర్పానికి ఎలా తెలిసింది? ఇప్పుడు ఎవరితో అడుగుతున్నామే? సర్పము స్త్రీ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి డిస్కషన్ నడుస్తుంటే సర్పం అవ్వతో అంటుంది. ఏమంటుందంటే ఇది నిజమా? క్వశ్చన్ మార్క్ అక్కడ. ఏదైనా సరే మనకు తగాదా దేని బట్టి వస్తే క్వశ్చన్ మార్క్ని బట్టే వస్తాయి. ఇది నిజమా అంటే దానికి అవ్వ ఏం చెప్పిందో చూద్దాం. ఈ తోట చెట్టులో దేని ఫలంలోనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పిన. స్త్రీతో అంటుంది అపవాదం ఏమని అంటుందంటే, సర్పం అంటుంది ఏమంటుందంటే ఇది నిజమా అని. ఆగి ఏమంటుంది తెలుసా స్త్రీతో? ఈ తోట చెట్టులో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? అవ్వేమనాలండి? చెప్పాడనాలి, లేదంటే లేదనాలి. అక్కడ కింది వాక్యం చదువుకుంటే క్లియర్గా, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫల వృక్షములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినమున లేకపోతే తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అన్నాను. బాగా గుర్తుంచుకోండి. ప్రభు ఒకటి చెప్పాడంటే అపవాదం ఏం చేస్తుంది? ప్రభు ఇది వద్దు అంటే అపవాదం ఏం చేస్తుంది? చేయమని చెప్పుద్ది. మొట్టమొదటిగా నరుడికి చెప్పబడిన మాట ఏంటి అంటే ఈ తోటలో మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు నువ్వు తినొద్దు అని చెప్పాడు. తింటే నువ్వేం చేయబడతావు? ఆ దినాన్ని చనిపోతావు అని కూడా ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నారు. ఆదాము అవ్వకు చెప్పి కూడా ఉంటాడు. అందుకని స్త్రీ సర్పము ఎవరితో మాట్లాడుతుంది? మొట్టమొదటిగా స్త్రీతో మాట్లాడుతుంది. ఇది నిజమా? దేవుడు మీకు ఇలాగ చెప్పాడా? మీరేమైనా తినకూడదని చెప్పాడా అన్నప్పుడు అవ్వేమనాలి? అవును చెప్పాడు. నీకేంటి పని? అది నాకు తెలుసు, దేవుడు తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. అంతేనా? అవ్వ ఏం చెప్తున్నా లిస్ట్ మొత్తం చెప్తుంది. అవును ఈ తోటలో ఫలాలన్నీ తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు మాత్రం తినొద్దు. తింటే ఏమవుతాం? చనిపోతామంటే అపవాది లేకపోతే సర్పం ఏమంటుంది? మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ఎలాంటి వారు అవుతారు? మంచి చెడ్డ తెలుసుకుంటారు, దేవదూతల వంటి వారు అవుతారని చెప్పేస్తుంది. అప్పుడు ఆశ కలుగుతారు కదా. దేవుడు మనల్ని దేవదూతల కంటే ఎక్కువగా తయారు చేశాడు. దేవదూతలకు లేని భాగ్యం ఏంటి చెప్పండి? దేవుడు సువార్త చెప్పే భాగ్యం మనకుందా లేదా? దేవుడి మాటలు ఇతరులకు చెప్పే సుభాగ్యం ఎవరికి ఉంది? మనకుంది. దేవుడు పరిచయం చేసే భాగ్యం ఎవరికి ఉంది? మనకుంది. దేవదూతలు దేవుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తాయి, కానీ మనలాగా సువార్త ప్రకటించే అవకాశం వాటికి లేదు. అందుని బట్టి దేవుడు వాటికంటే మనల్ని గొప్పగా చేసుకున్నాడు. ఏ రూపంలో చేసుకున్నాడు? తన పోలికలో చేసుకున్నాడు. కానీ అపవాదం ఏమంటుంది? దేవదూతల వలె ఉంటారు. ఇప్పుడు దేవుడు మనల్ని దేవదూతల రూపంలో చేశాడా? దేవుని రూపంలో చేశాడా? చెప్పండి. దేవుని రూపంలో చేశాడు. మరి సర్పం మోసగిస్తున్నట్టేగా. అందుకని దేవుడు
అపవాది ఎంత అందంగా క్రియేట్ చేసి చెప్తూ తెలుసుకోవాలి మనం. ఇది వద్దు అని దేవుడు చెప్పాడు అనుకో, అపవాది ఏం చేస్తుంది తెలుసా? ఏం కాదులే చేసే అంటది. అది కూడా ఎలా చెప్పుద్ది? అందంగా చెప్పుద్ది. వాటి మనం బాగా గమనించుకోవాలి. దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం కూడా దేవుడు వద్దు అన్నది కొన్నిసార్లు చేయడానికి పూనుకునేలా అపవాది ప్రేరేపిస్తాడు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? అవలాగా ఆమె ఏం చేసింది? చదువుకుంటే 4వ వాక్యం చదువుకుంటే, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏదైనా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడమనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందరని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా, అక్కడ 6వ వాక్యంలో మనం బాగా గమనిస్తే, స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు నైయుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చేను. మనం బాగా గమనించుకుంటే స్త్రీ ఏం చేసింది? ఆ వృక్ష ఫలాలు తినడానికి ఇష్టపడ్డది. మనం బాగా గమనించుకోవాలి. అప్పుడు అవ్వ చేసింది కదా, ఇప్పుడు మనమేం చేస్తాం బ్రదర్ అని అనుకుంటాం. నరునికి ప్రభు చెప్పాడు తినొద్దు అని చెప్పాడు. అవ్వ కూడా ఆ విషయం తెలుసు. మనం అంటాం ఇప్పుడు ఆ జాబితా నేను లేనులే నాకేంటి అంటారేమో. ప్రభు మనకు ఆజ్ఞలు ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇవి మంచి ఇవి చెడు అని మనకు తెలుస్తుందా? ప్రభు మనకు మనస్సాక్షిని ఇచ్చాడా? అబద్ధం ఆడడం మంచిది కాదని తెలుసా? ఆడేస్తున్నాం అంటే అర్థం ఏంటి? దొంగతనం చేయొద్దు అని తెలుసా? చేస్తాము చేయబోతామంటే అర్థం ఏంటి? దేవుడి మాటను అతిక్రమిస్తున్నట్టే కదా. అలా అతిక్రమించినప్పుడు మనం దేవుడికి ఇష్టంగా ఉంటామా? ఇష్టంగా ఉంటాము. మనం బాగా గమనించుకోవాలి. అప్పుడు అవ్వ చేసింది కదా అంటే అవ్వ నేర్పే పాఠం ఏంటి అంటే, ప్రభు ఏది చెప్పాడు అదే చెయ్యి. అపవాది వచ్చి ఒకవేళ శోధిస్తే దానికి అవకాశం ఇవ్వకు. దానికి నువ్వు సంజాయించి లేకపోతే జవాబు చెప్పుకోవాల్సిన అవసరం నీకులా. నువ్వు ఎవరికి జవాబు చెప్పుకోవాలి? దేవుడికి జవాబు చెప్పుకోవాలి. అపవాదికి చోటిస్తే పరిశుద్ధుడిని పాపాత్ములుగా చేస్తుంది. అదే ప్రభువుకు చోటిస్తే పాపాత్ములు పరిశుద్ధులుగా ప్రభు మార్చుకుంటాడు. అందుకని అపవాది ఎప్పుడు శోధిస్తుంది? ఇంతమంది గుంపులు ఉన్నప్పుడు శోధిస్తుందా? అవ్వ ఒంటరిగా ఉందా? ఆదాముతో ఉందా? ఒంటరిగా తోటలో ఉంది. పాప ఎన్ని రోజులు కాచుకొని ఉందో మరి సర్పం. అవ్వమ్మ ఎప్పుడు దొరుకుతుందా ఒంటరిగా, ఎప్పుడు అడిగేద్దామా అని కాచుకొని ఉన్నట్టుంది. మనం ఎప్పుడు శోధనకు గురవుతామంటే 100కు 100 పాలు ఒంటరిగా ఉన్నప్పుడు శోధనకు గురవుతాం. నా మాటలు ఇది బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమవుతున్నాయా? అక్కడ నిద్రవుతుంది పక్కన. అది కూడా ఒక శోధనే. దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత అపవాది ఎట్టదట, మందిరానికి వెళ్తున్నా వెళ్ళొద్దంటే వెళ్తాను కానీ తెగించి వస్తే పాట పాడొద్దంటదంట. ఎందుకు పాట పాడుతున్నారు? లేదా పొగలంతా పొలంలో పనిచేసి వచ్చేవారు, హ్యాపీగా ఉండొచ్చు కానీ నేను వద్దంటే చర్చికి వెళ్ళావా? వెళ్ళావు. నేను వద్దంటే పాట పాడావా? పాడావు. వాక్యం టైంకి హ్యాపీ నిద్ర ఉండాలి. మనం ఏం చేస్తాం? పాటల వరకు యాక్టివ్ ఉంటాం, పాటలు గంటగా వాడుకుంటాం. వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఈ ప్లేస్లో ఎవరున్నా నెత్తి మీద కొంగేసుకొని హ్యాపీగా నిద్రపోతాం. అపవాది చేసే మొట్టమొదటి ప్రయత్నాల్లో అదొకటి. మనం ఏమనుకుంటామంటే మందిరానికి వెళ్ళాము, వాక్యం వినేసాము అనుకుంటాం. అపవాది ఏం చేస్తుంది? వాక్యం అర్థం కానట్టు చేస్తుంది, వాక్యం వినకుండా కూడా చేస్తుంది. దాని పని అందుకని దయచేసి నిద్ర అవుతారు మీరు. ఎందుకంటే పగలంతా కష్టపడ్డారు, దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు? వాక్యం వినడానికి వచ్చారు. కాబట్టి వాక్యం విని ఆశీర్వదించబడాలి. అపవాది మనల్ని ఒంటరి ఉన్నప్పుడు శోధిస్తే మరి మనం ఏం చేయాలి? అవ్వలాగా లోబడాలా? భలే చెప్పావు, ఇక నేను దేవభూతాలే ఉంటాను, సూపర్ చెప్పావు, ఇక నువ్వే అనుకోవాలన్నా. అందుకని అపవాది ఎలా శోధిస్తుంది? చాలాసార్లు మన శరీరాన్ని బట్టి శోధిస్తుంది అపవాది. అపవాది అప్పుడైతే
అవ్వకు అది తినొద్దని అపవాదికి తెలుసా తెలీదా? తెలుసు. అందుకనే క్లియర్గా చెప్పింది కదా. ఇది నిజమా? ఇక్కడ ఏంటైనా దేవుడు తినొద్దని చెప్పేనా? దేవుడు చెప్పాడని కూడా తెలుస్తాను. నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రభు బిడ్డవాళ్ళు అని తెలుసా తెలీదా? మారుమనసు పొందుకున్న తర్వాత, పాపక్షమాపణ పొందుకున్న తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రభా సీరియల్ చూడని అనుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను, సీరియల్ చూడని ప్రభా అనుకుంటాం, మందు కొట్టని ప్రభా అనుకుంటాం. బాప్టిజం తీసుకున్న ఒక వారానికి నా సీరియల్ ఏమైనా, నా పార్టీ ఏమైనా, ఎవరు ఆశలు చెప్తారు? అపవాదే. మనమేమో బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? ప్రభువా ఇక సత్యంత వరకు నువ్వే నాకు ఆధారం. ఎప్పుడు మందిరం ఉంటే అప్పుడు మందిరానికి వెళ్తా, మందిర పరిచయంలో పాల్పంపులు పొందుకుంటా, వాక్యం వింటాను, ఇంకా నీలో బలపడతాను అంటాం. కానీ కరెక్ట్ మందిర టయానికి ఇలా గొడవ పెట్టేసి ఏది అపవాదే. అందుకనే దేవుడు మనతో దేవుడు ఏ ఒడంబడిక అయితే చేసుకున్నామో ఆ ఒడంబడికని పాడు చేయడానికి అపవాది ఎన్నో పన్నాలు ఉంటాయి. ఇక్కడ దేవుడు వద్దు అన్నాడు, ఆదాము మీరాడా? మీరులా. అవ్వమ్మ ఏం చేసింది? ఒంటరికి దొరికింది. పాపం సర్పానికి అర్థమైంది, మా పురుషుడు లోపడ్డు టార్గెట్ స్త్రీనే చేద్దాం అనుకున్నాడు. స్త్రీ ఒంటరి ఉన్నప్పుడు రాయేసాడు. స్త్రీ ఏం చేసింది? లోపడింది. పాపం ఆయన మాత్రమే తింటే బాగున్నాడు. తిని ఏం చేసింది? తన భర్త కూడా తెచ్చింది. మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది ఉన్నారు. పాపం స్త్రీ లేకపోతే మేము ఏం చేస్తాం? లేదా వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడకుండా తింటారు. అది తప్ప నేను చెప్పట్లేదు, కానీ అక్కడ అవ్వ చెప్పాల్సిన పని ఉండే. ఎందుకంటే ఈ పనులు ఏడికెళ్ళి తెచ్చావంటే గొడవనే కదా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పనులే ఎక్కడి నుంచి తెచ్చావంటే ఏమంటారు ఫ్యామిలీలో? నేను ఏడికెళ్ళి నుంచి తెచ్చి నీకెందుకు తెచ్చి తినవా అంటారు. కానీ ఆదాము అలా అనలా. అవ్వ తెచ్చిస్తే శుభ్రంగా తిన్నాడు. కానీ నేరం ఎవరి మీద మోపబడింది? ఎవరి మీద మోపబడింది? ఆదాము అవ్వ ఇద్దరి మీద నేరం మోపబడింది. కానీ శోధనకు గురైన వారు ఎవరు? ఫస్ట్ శోధనకు గురైంది ఎవరు? అవ్వ. శోధనకు గురై ఆ పండ్లు తిన్నది కూడా అవ్వని. తద్వారా అయ్యగారికి తెచ్చిస్తే అయ్యగారు తిన్నారు. తిన్న తర్వాత ఏం జరిగిందో మనం బాగా చూసుకుంటాం. అప్పుడు 7వ వచనంలో, అప్పుడు వారి ఇద్దరి కళ్ళు తెరవబడిన వారు తాము నిబంధనలను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. ఇక్కడ మనం బాగా గమనించుకోవాలి. దీన్ని ఎక్కువ ప్రస్తావించాలనుకోవట్లేదు. అయితే వారు తప్పు చేశారు. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు వద్దు అన్నదాన్ని వాళ్ళు మీరేనా లేదా? మీరే. మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవులుగా అయినప్పటికీ దేవుడు వద్దు అన్నవి చాలాసార్లు మీరుతాం. మీరేమో కదా అని అలాగే కంటిన్యూ అవ్వచ్చా? కంటిన్యూ అవ్వచ్చండి. ఇక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు చెప్పింది మీరేమో లేదో చెక్ చేసుకోవాలి. దేవుడు వద్దన పని మనం ఏమైనా చేసామా లేదో చూసుకోవాలి. ఒకవేళ చేస్తే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కదా. ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే వారు దేవునితో సంబంధం ఉందా లేదా? వారికి సంబంధం ఉంది. ప్రతి సాయంకాలం వేళ ప్రభు ఏం చేసేవారట? వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేవారు. అది 8వ వాక్యం చదివితే, చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఎందుకు దాగుకున్నారండి? ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు. ఆదాము వాళ్ళతో మాట్లాడేవాడా? అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? మనం బాగా అర్థం చేసుకోవాలి వాక్యం. ప్రభు సన్నిధికి ధైర్యంగా వచ్చే వ్యక్తి ప్రభు సన్నిధికి ధైర్యంగా రాలేకపోతున్నాడంటే కారణం ఏంటి? ఆ వ్యక్తిలో దేవునికి ఆయాసకరమైనది ఏదో ఉండాలి. లేదా ఆ వ్యక్తి దేవునికి విరోధమైన పని ఏదైనా చేసి ఉండాలి. మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, దేవుడు వద్దన పని చేశారు. వద్దన పని చేస్తే
దేవుని మందిరంలో దేవుడు ఉంటాడా ఉండరా? ఉంటాడు. ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను మీకు. బాగా భక్తులు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మొహమాట వేస్తా అడిగా నిండుతున్నాడు. బాగా భక్తులు ఉన్నప్పుడు లేకపోతే ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మొహమాట కనిపిస్తారు అనిపించదు. ఎప్పుడు మొహమాట కనిపిస్తుంది? దేవునికి ఏదైనా నొప్పించే పని చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటే ఏం చేసుకుంటాను అదే గుర్తొస్తుంది. ఆమె పలానా చేయలేదా, ఎందుకు చేసుకుంటాం ప్రార్థన? మనస్సాక్షి చెప్పుద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకో. బైబిల్ చదువుకునే అలవాటు ఉందనుకోండి, పాపం చేయనప్పుడు ధైర్యంగా బైబిల్ ముట్టుకుంటాం, ధైర్యంగా బైబిల్ చదువుకుంటాం. పాపం చేస్తే ఆను అంత నిధిమంతులుగా బైబిల్ చదువుతున్నాం, వాళ్ళని తప్పు చేయలేదా మనస్సాక్షి గద్దిస్తుంది. మనం ఏమనుకుంటాం? నిజమే కదా, వాళ్ళని చేశాను కదా, ఇక వాక్యమే చదువుకుంటాను. మందిరానికి వచ్చేటప్పుడు అంటది, ఆను అంత మంచిగా మందిరానికి వెళ్తున్నావు, ఈ సంగతి నాకు తెలియదా? మన మనస్సాక్షి మనకి ప్రశ్న వేస్తుంది. కాబట్టి మనం చాలాసార్లు మందిరానికి రాకుండా, లేకపోతే దేవుడితో గడపకుండా, దేవుడితో సరి సంబంధాలు లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే దేవుడు వద్దనేది చేయడం. అందుకని దేవుడు వద్దన పని చేసినప్పుడు ధైర్యంగా మందిరానికి రావు, ధైర్యంగా దేవునిలో గడపలేము. అందుకనే ప్రతి సాయంకాలం ప్రభు వారితో వచ్చి ముచ్చటించేవాడు. అలాగే ఒక సాయంకాలం కూడా వచ్చారు. పిల్లలు పైసలతో ఆట చిట్టోరు మందిరం అయిపోయిన తర్వాత ఆట పిల్లల్ని చూసుకున్నాం. అది కూడా ఒకటే అపవాది ట్రిక్స్లో అది కూడా పిల్లలు కూడా వాడుకుంటుంది. ఎవరు నిడిచిపెట్టరు. వాక్యం బాగా వినేస్తే మనం మారుతాం కదా. ఎవరు బాధపడతారు? అప్పుడు మీరు బాధపడరు, అపవాది బాధపడుతుంది. దాని భయం అది. వాక్యం ఎక్కడ బాగా జరిగినా, ప్రార్థన ఎక్కడ బాగా జరిగినా, కూడిక ఎక్కడ బాగా జరిగినా మొట్టమొదటిగా ఏడిసి సచ్చేది ఎవరంటే అపవాది. అందుకనే వాక్యాలు చెప్పేటప్పుడు ఏదో ఒక ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి దానికే మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభువులో ఉంటామో ధైర్యంగా ఉంటామో. వీళ్ళు ఏం చేశారు? దేవుడు వచ్చి ఆదామా ఎక్కడంటే ఆదాం ఏమన్నారో చూడండి. అందుకతడు 11వ వాక్యం 10వ వాక్యం, అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు భయపడి దాగుకొంటిన. నేను ప్రభు స్వరం విన్నాడు కానీ ఆయన ముందరికి రావడానికి ధైర్యం రాలట. అందుకే ఒప్పుకుంటున్నాయా, నేను భయపడుతున్నా నీ స్వరం విన్నప్పుడు. మనకి ఎప్పుడు భయం వేస్తుంది అంటే పాపం చేసినప్పుడు దేవుని ఎదుట నిలబడాలంటే భయం వేస్తుంది. మందిరానికి రావాలంటే తప్పు చేసినప్పుడు భయం వేస్తుంది. ప్రార్థన చేయాలంటే భయపడతాం. వాక్యం చదవాలంటే భయపడతారు. ఎందుకు భయపడతామంటే దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగా లేనప్పుడు తప్పకుండా భయం అనిపిస్తుంది. అలాగే ఆదాం గారు కూడా భయపడ్డానని అంటున్నాడు. తద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటి అంటే, ఒక మనిషి దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవుడు వద్దన పని చేస్తే రెండోది దేవునితో సహవాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. దేవుని దగ్గర ధైర్యంగా రాలేము, దాక్కోవాల్సి వస్తుంది. పరిచర్యలో బాగా వాడబడుతున్న వాళ్ళు తప్పు చేస్తామనుకో, ఈరోజు బ్రదర్ వచ్చి మందిరానికి రావద్దని అంటే బాగుంది అనుకుంటాం. కారణం మనం తప్పు చేసాం కాబట్టి పరిచర్యలో వాడబడాలంటే మనసాక్షి ఒప్పుకోదు కదా. అది అయితే అక్కడితో ఆగిపోదామా? ఆగిపోదు. ప్రభు వచ్చారు, ప్రభు మాట్లాడుతున్నారు, వాళ్ళకి భయపడ్డాము అన్నారు. అలాగే ముందుకు చదువుకుంటే, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. ఇక్కడ మనం ఆగితే తప్పు చేసావా అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మానవ నైజం అంటారు. దొంగతనం చేసిన వ్యక్తి దొంగతనం చేసేవారంటే ఏమంటారు? దొంగతనం చేయలే అంటారు. ఏదైనా కాని పని చేసిన వ్యక్తిని అరే నువ్వు కాని పని చేసావు నేను చూస్తానంటే ఏమంటారు? నేను చేయలేదు అంటాడు. ఇక్కడ కూడా అయ్యా నేను తినవచ్చిన పంట ఏమైనా తిన్నావు అంటే ఆదాం ఏమనాలి? అవును ప్రభా తిన్నాను క్షమించంటే గొడవ అయిపోయా. ఆయన ఏమంటారు చూడండి, 12వ వాక్యం, అందుకు
నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అలాగే కంటిన్యూ చదివితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. కంటిన్యూగా, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు. ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి మనకి శాపం అంటారు కదా. శాపం అంటే అర్థమైంది కదా. కొద్ది కాలం వాళ్ళు దీవెనకరమైన జీవితాన్ని జీవించారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దీవించారో లేకపోతే ప్రభుత్వం జీవించారో తెలియదు, కానీ ప్రతిరోజు ప్రభు వారి దగ్గరికి రావడం, వారితో ప్రభు మాట్లాడడం, హ్యాపీగా లైఫ్ గడిచింది. ఎప్పుడైతే అవ్వ వద్దన పని చేసిందో, ఆ పండు తినొద్దన్నది దేవుడు తినొద్దన్నాడు. సర్పమేమో చెప్పేది తింటే దేవదూతల వల్లే ఉంటారని అవ్వ దానికి ఏం చేసింది? ఓటేసింది. ఓటేసి ఏం చేసింది? పండు తినింది. తిన్నది ఊరుకుందా? అయ్యగారికి తెచ్చి ఇచ్చింది. అయ్యగారు ఊరుకున్నారా? అయ్యగారు కూడా తిన్నారు. తిన్న ద్వారా వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళ పరిస్థితి అంటే అర్థమైంది. ప్రభు ప్రతిరోజులాగానే వచ్చారు. వచ్చి మాట్లాడుతుంటే, మీరు దాక్కున్నామయ్యా మాకు భయం అయింది అన్నారు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తినొద్దన్న పని ఏమైనా తిన్నారా? తినొద్దు అన్న ఆ వృక్షాన్ని లేకపోతే ఆ వృక్షానికి ఉన్న ఫలాన్ని, ఆ పండుని ఏమైనా తిన్నారంటే, ఇక్కడ ఒక్కరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు. మనం తప్పు చేసినప్పుడు ఏమంటాం? నేను ఒక్కనే ఉన్నా, నాతో పాటు వాళ్ళు రాలేదా? భలే అంటాం ఏంటంటే దొంగగా. అబ్బాయిలు అంటారు, అమ్మాయిలు నేను ఒక్కదాన్ని ఉన్నానా, నా పక్కన ఆమె కూడా ఉంది అన్నాడు. నెట్టుకోవడం అన్నమాట. నెట్టుకుంటాం. తప్పు చేయొద్దు, చేశారు, భయపడ్డారు. మూడోది ఏం చేయాలి? దేవుడే అడుగుతున్నాడు కదా అక్కడ. చేశారంటే ఏం చేయాలి? అవసరమో చేశామని చెప్పాలి, లేకపోతే చేయలేదు అని చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నారు ఆదాం గారు అంటే, నువ్వు నాకు ఇచ్చావే, ఎవరిని ఇచ్చావు? నువ్వు స్త్రీని ఇచ్చావుగా. ఆమె వేసిందా ఇదంతా? నెట్టాడా లేదా? నెట్టాడు. మరి స్త్రీ ఒప్పుకుందా? స్త్రీ ఏమన్నది? ఆ సర్పం ఉందే, నేను చేయాల, ఆ సర్పం ఉందిగా, ఆ సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా. తప్పు చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి వర్తిల్లుతాడు. తప్పు చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు లోబడి తన తప్పును సరిదిద్దుకుంటాడో, తన తప్పును ఒప్పుకుంటాడో, ఆ వ్యక్తి ఏం చేయబడతాడు? వర్ధిల్లుతాడు. అందుకనే తప్పును కప్పుకొనక ఎవరైతే ఒప్పుకుంటారో వారు కనికరాన్ని పొందుకుంటారు. మన జీవితంలో కూడా తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? ఒప్పుకో యథార్థంగా, నేనే చేశానా, నీ గుంపు అంతా వెళ్ళాను, ఆ గుంపులు ఎవరు చేశాను నాకు తెలియదు అంటాం. నేనే వెళ్ళానా, నాతో పాటు ఆమె కూడా ఉంది, ఆమె కూడా చేసిండొచ్చు అంటాం. కానీ నేను చేశానని మాత్రం దేవుని దగ్గర ఒప్పుకో. అందుకు ప్రతిఫలితంగా చివరిగా నేను చూసి ముగిస్తాను. 15వ వచనం 16, 17 వాక్యం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. కంటిన్యూ చదువుకుంటే, ఆయన స్త్రీతో నీవు నీ ప్రయాసను ఒకరి గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను ఏరునని చెప్పాను. ఆదాము గారి 17వ వాక్యం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల ఏం చేయబడింది? అక్కడ స్టార్ట్ అయింది. మనం అంతవరకు హ్యాపీగా ఉన్నాగా. ఏమైనా కష్టపడ్డారా ఆదాము గారు? తిందాక ఏమైనా కష్టపడ్డారా? లేదు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఏదైనా తోటలో హ్యాపీగా తిన్నారు. ఎప్పుడైతే వద్దన్న పని చేశారో, మనం చేసిన తప్పును బట్టి ఏం శిక్షించబడింది? ఇప్పుడు తప్పు ఎవరిది? నేలగా మనదే. ఎవరిది? కష్టపడాల్సింది ఎవరు? ఇప్పుడు దేనికోసం? మీకు అర్థమైంది? బాగా చెప్తారు. తిండి కోసం కాకులు కష్టపడితే, పశువులు కష్టపడితే
ప్రపంచంలో కష్టపడే ఏకైక నెంబర్ వన్ ఎవరంటే మనిషి. రేపటి తిండి కోసం కాకులు కష్టపడతాయా, పశువులు కష్టపడతాయా? ఏదైనా కష్టపడుద్దా? ఆ రోజుకి ఆ రోజే. మనం ఏం చేస్తాం? ముందు జాగ్రత్త కోసం ఒక నెల పద్యం ఇంట్లో ఉండాలని ఉండడం తప్పు కాదు. ముందుగానే కష్టపడే, తిండి కోసం కష్టపడే ఏకైక జీవేది అంటే నరుడు, మనమే. నిజంగా మనం ఆలోచన చేస్తే నేల శపించబడింది కాబట్టి మనం దున్నుతున్నావా, ఎరువులు వేస్తున్నావా, అన్నీ వేస్తున్నాం, ఆయన పంట సరిగా వస్తుందా? కారణం ఎవరు? మనం చేసిన తప్పుకు మనం అనుభవించాలి. అక్కడ స్టార్ట్ అయింది నేల శపించబడ్డాం. కయ్యూను చేసిన తప్పుకు నేల సారాన్ని ఇవ్వకుండా అయిపోయింది. కయ్యూను ఏం చేశాడు? హేబెల్ ఏం చేశాడు? చంపలేదా? రక్తం ఎక్కడ పడ్డది? నేల మీద పడ్డది. అప్పుడు నేల మొరపెట్టలేదా? ప్రభు చెప్పాడు, ఈ నేల ఇక మీదట సారం ఇవ్వదు. ఆ సారం లేకనే కదా మనం అన్ని ఎరువులు వేస్తున్నాం. ఏ పంటకైనా ఏం చేస్తున్నాం? ఎరువులు వేస్తున్నాం. అధిక దిగుబడి రావాలంటే ఏం చేస్తున్నాం? ఎరువులు వేస్తున్నాం. ఏదైనా తెగులు వచ్చిందంటే ఏం చేస్తున్నాం? మందు కొడుతున్నాం. తద్వారా మనిషికి ఆయుష్ తగ్గిపోతుంది. అవునా కదా? హాస్పిటల్ పాలు ఎక్కువ అవుతున్నాం. అమ్మ 6 రూపాయలు కొడుతుంది ఎరువులో. నేను ముగింపులోకి వచ్చేస్తున్నా. మనం చేసిన తప్పును బట్టే మనం కష్టపడాల్సి వస్తుంది. మనం చేసిన తప్పును బట్టి నేల శపించబడ్డది. అప్పుడు వరకు తిండి కోసం కష్టపడని వ్యక్తి ఆదాము. కష్టాలు స్టార్ట్ అయ్యాయి కదా. చెమటోడ్చి ఏం చేస్తామని చెప్పాడు ప్రభు. ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. 17వ వాక్యంలో చివరి భాగంలో, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును, పొలంలోని పంట తిందువు. అప్పటి వరకు మనిషికి మరణం లేదు. అందుకని కంటిన్యూగా చదివితే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మళ్ళీ కనుక తిరిగి ఏమైపోతావు? ఎవరు చెప్పారన్నమాట? ఇప్పుడు చావు వస్తలే మనకు, ప్రతి ఒక్కరు చనిపోతే కదా. ఎవరు చేసిన మిస్టేక్ అది? మనం చేసిన మిస్టేకే. ప్రభు ఆదాము అవ్వని సెట్ చేసినప్పుడు, దాన్ని సృజించినప్పుడు ఇంతకాలమే చెప్పాడా? చెప్పడా? మరణం ఉంది, అంతవరకు మరణమే లేదు. మనం చేసుకున్న పాపానికి మనమే శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆదాము వాళ్ళు చేసిన పాపానికి నేల శపించబడిందా? శపించబడింది. మరణం వచ్చేసిందా? ఇప్పుడు భూమి మీద బ్రతికే ప్రతి నరుడు మరణాన్ని తప్పించుకుంటున్నాడు. తప్పించుకోవడం కారణం మన ఇద్దరిలో చేసిన తప్పిదాన్ని బట్టి. నేను ముగిస్తూ ఉన్నా. మొట్టమొదటిగా అవ్వ ఏం చేసింది? ఆదాము ఏం చేశారు? వద్దన పని ఫస్ట్ అవ్వ తింది. అవ్వ తిని ఎవరికి తెచ్చిచ్చింది? ఆదాముకి తెచ్చిచ్చింది. ఆదాము ఏం చేశారు? తిన్నారు. వద్దన పని చేశారా? నెంబర్ 1. రెండోది ఏంటి? ప్రభు వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా ఆదాము ఎక్కడున్నావు అని అడిగారు. ఏం చెప్పాలి ఆదాము గారు? ఏం చెప్పాలి? నేను ఇక్కడున్నానా అని చెప్పాలి. ఆయన స్వరం విని ఎక్కడ దాక్కున్నాడు? చెట్ల పొదలో దాక్కుని, ప్రభువా మీ ఎదుటికి రావడానికి నాకు భయం వేస్తుంది అని చెప్పాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? నేను తినొద్దన్నది ఏమైనా తిన్నావా అన్నాడు. అందుకేం చేయాలి? ఒప్పుకోవాలి. అయ్యారు ఏం చేశారు? ఇక నువ్వు నాకు ఇచ్చావే, నేను అడిగాను ఇమ్మని, నేను చేసింది తప్పన్నాడు. ఆమె నేను ఒప్పుకుందా? సర్పం ఉండట్లా నాకు మోసం చేసిందే అని చెప్పింది. కాదు, ఎవరైతే తప్పులు చేస్తారో వారు ఏం చేస్తారు? ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. నేను దొంగతనం చేస్తాను కానీ మీ దొంగను ఒప్పుకుంటే మీరందరూ ఏం చేస్తారు? దేవుని శుద్ధి చేస్తారు. కానీ కొట్టు మీ ఇంట్లో దొంగతనం చేసాను అనుకోండి, నేను దొరికాను అనుకోండి, ఏం చేస్తాను? అయ్యో ఓకే నీకు చేస్తాంటే వదిలేద్దాం అంటారా? బాగా తోటి బుద్ధి చెప్తారు. మరి తప్పు చేసి కూడా తప్పించుకోవాలంటే ఏం చేయాలి?
నేను చేయలేదని ఒప్పుకోవాలి, నేను చేయలేదని తప్పించుకోవాలి. అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. మనం కూడా దేవుడు చెప్పింది ఏదైనా చేస్తుంటే దేవుడి మందిరానికి వచ్చారు, ఏదైనా మనలో ఉంటే ఒప్పుకొని విడిచిపెడితే అది మనకి ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరమని తెలియచేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో